చెన్నై లవ్ స్టోరీ ఈరోజు రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ఇంకొంతమంది యాక్ట్ చేశారు. దీనికి రవి నంబూరి డైరెక్ట్ చేశాడు. సాయి రాజేష్ మనకి కలర్ ఫోటో అండ్ బేబీ ఈ రెండు సినిమాలతో ఆయన ఎంతో పేరు సంపాదించాడు. ఆయన దీనికి ప్రొడ్యూసరు ప్లస్ కథా స్క్రీన్ ప్లే కూడా సాయి రాజేష్ అందించారు. దాంతోపాటు ఎస్కేఎన్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అలాగే ధీరజ్ ముగిలినేని ఆయన కూడా దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నారు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక దీనికి చాలా కాలం తర్వాత మణిశర్మ మ్యూజిక్ చేశాడు. అలాగే విశ్వాస్ డేనియల్ కెమెరా చేశాడు. సో ఈ సినిమా కథగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా అమ్మాయితో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్తో. అమ్మాయి పేరు నివేదిత. సో నివేదితకి పెళ్లిపీటల మీదనే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. తను ప్రేమించిన అజయ్ అనే అబ్బాయితో ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవుతుంది. బట్ పెళ్లిపీటల మీద అబ్బాయి లేచి వెళ్ళిపోతాడు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని. దాంతో అమ్మాయి డిప్రెషన్కి లోనవుతుంది. అక్కడ నుంచి ఒక ఫ్రెండ్, సిరి అనే ఫ్రెండ్ ద్వారా చెన్నైకి వెళ్తుంది. ఈ లోపల మందుకి అడిక్ట్ కూడా అవుతుంది. దాని తర్వాత అక్కడ అనుకోని పరిస్థితుల్లో బీచ్లో స్టీవెన్ శంకర్ అని ఒక యాస్పైరింగ్ డైరెక్టర్, అంటే సినిమాల్లో డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్న ఒక అబ్బాయి వీళ్ళకి పరిచయం అవుతాడు. అతను అనాథగా ఉండడం వల్ల వీళ్ళు ఆశ్రయం ఇస్తారు అతనికి. అతను బాగా వేధిస్తూ ఉంటాడు, చికాకు పెడుతుంటాడు ఈ అమ్మాయిని. దాని తర్వాత మెల్లమెల్లగా అతని వల్లనే ఈ అమ్మాయి డిప్రెషన్ నుంచి బయటపడాల్సి వస్తుంది. సో తర్వాత అతని లోలో పడుతుంది. ఇలా ఉన్నప్పుడు అతని నెక్స్ట్ అతని కెరీర్ ఏమైంది, స్టీవెన్ శంకర్ డైరెక్టర్ అయ్యాడా లేదా, వీళ్ళ ప్రేమ ఫలించే లోపలే మళ్ళీ ఈ అజయ్ ఈ అమ్మాయి జీవితంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఏం జరిగింది, ఈ లోపల ఒక అనుకోని సంఘటన జరిగి హీరో ప్రాబ్లంలోకి వెళ్తాడు. సో వీటి తర్వాత వీళ్ళ ప్రేమలు ఏమైనాయి, ఈ అమ్మాయి అజయ్ని ప్రేమించిందా లేకపోతే స్టీవెన్ శంకర్ ప్రేమించిందా, ఈ అబ్బాయి డైరెక్టర్ అయ్యాడా లేదా, ఇది బేసిక్గా కథ. సో కథగా వినడానికి గొప్పగా అనిపించదు, బట్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సో ట్విస్ట్లు ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు మగ దేవదాసులను చూసాం కానీ ఆడ దేవదాసులను మనం పెద్దగా చూడం సినిమాల్లో. సో ఈ అమ్మాయి ఒక ఆడ దేవదాసులాగా మందు కొట్టడం, అంటే తన ప్రేమ పెళ్లి క్యాన్సిల్ అవడంతో మందు కొట్టడం, దాని తర్వాత ఈ అబ్బాయి పరిచయం అవడం. ఈ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని, అంటే ఇవాల్టి న్యూ ఏజ్ లవ్ స్టోరీని చూస్తున్న ఫీలింగ్ అయితే మనకి ఫస్ట్ హాఫ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది, ఇంటర్వెల్ ట్విస్ట్. అది ఖచ్చితంగా షాక్ అవుతారు ఆడియన్స్. దాని తర్వాత ఒక మ్యాజికల్ దీంట్లోకి తీసుకొని ఇంకా లాజిక్ని పక్కన పెట్టి ఒక ఫాంటసీ దీంట్లోకి వెళ్ళారు. అక్కడ నుంచి కొద్దిగా సెకండ్ హాఫ్ అనీవన్గా ఉందని చెప్పచ్చు. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. సో అనీవన్గా ఉంది. అట్లాగే ప్రీ క్లైమాక్స్లో కొన్ని సీన్లు బాగున్నాయి, ముఖ్యంగా ఈ అమ్మాయిని రౌడీల నుంచి సేవ్ చేయడం కానీ అలాంటివి. దాని తర్వాత క్లైమాక్స్ కూడా ఎమోషనల్గా ఉంది, బట్ కొంచెం కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ ఉన్నంత గొప్పగా సెకండ్ హాఫ్ లేకపోవడమే దీని ప్రధాన బలహీనతగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్టిస్టులకు సంబంధించి మనకి కిరణ్ అబ్బవరం ఒక మంచి ఆర్టిస్టు, కానీ ఆయన జీవితంలో ఫ్లాప్లే ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత కే అనే సినిమా, కే ర్యాంపు, ఈ రెండుతో మళ్ళీ హిట్ ఫామ్లోకి వచ్చాడు. తనకి ఇది యాక్చువల్గా కొట్టిన పిండి లాంటి క్యారెక్టర్, చాలా బాగా చేసుకుంటూ వెళ్ళాడు, వెరీ ఈజీతో చేశాడు. ఇక చెప్పుకోవాల్సింది ఒక రకంగా ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం కంటే కూడా సెంట్రల్ ప్రొటాగనిస్టు మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఈ శ్రీ గౌరీ ప్రియ క్యారెక్టర్ చాలా బాగా చేసింది, చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ చుట్టూనే సినిమా నడుస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో చాలా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి నిజానికి చాలా అసెట్ అని ఈ సినిమాకి అసెట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా
వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి వచ్చింది. అంటే ఒక లవ్ ఫెయిల్యూరు, దాంట్లోంచి డిప్రెషన్‌లోకి వెళ్ళడం, దాంట్లో నుంచి మళ్ళీ కొత్త రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం, ఆ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మళ్ళీ పాత రిలేషన్‌షిప్పు స్టార్ట్ కావడం, ఇవన్నీ ఆ అమ్మాయి చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆ వేరియేషన్స్ అన్నీ కూడా అమ్మాయి బాగా చూపించగలిగింది. ఇక పెద్దగా మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవడం లేదు. ఇది బేసిక్‌గా హీరో, హీరోయిన్ మీదనే నడుస్తున్న కథ. ఇంకొకటేమో ఆహ్, అజయ్ క్యారెక్టర్ 'త్రిగుణ్' అనే అబ్బాయి చేశాడు. సో, అబ్బాయి కూడా తన స్థాయిలో తను బానే చేస్తున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా 'సాయి రాజేష్' స్క్రీన్ ప్లే బావుంది. అతను ఇంట్రెస్టింగ్‌గా ఎక్కడికక్కడ సీన్‌లు క్రియేట్ చేసుకుంటూ, ఒక కొత్త రకమైన సినిమా చూస్తున్నామనే అనుభూతినైతే 'సాయి రాజేష్' స్క్రీన్ ప్లే ఇచ్చింది. అట్లాగే డైరెక్టర్ కూడా దాన్ని ఆహ్, ప్రెజెంట్ చేయడంలో, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చేశాడు. 'రవి నంబూరు' కూడా ఆయన్ని కూడా మనం కొత్తగా అప్రిషియేట్ చేయొచ్చు. అంటే మేజర్‌గా ఏందంటే జనరల్‌గా తొలి ప్రేమ గొప్పది, లవర్స్ ఫస్ట్ సైట్ గొప్పదని చెప్తారు. ఇక్కడ మలి ప్రేమ కూడా గొప్పదే అన్న ఒక పాయింట్ కూడా దీంట్లో కనపడుతుంది. అంటే రెండోసారి ఒక్కొక్కసారి మనం ఫస్ట్ లవ్ అనేది పెద్ద మెచ్యూరిటీ లేకుండా చాలామంది లవ్‌లోకి, అంటే దాన్ని లవ్వా లేకపోతే ఒక ఈ కేవలం ఆకర్షణ ఇలాంటివి ఏమీ తెలియకుండా ఎంటర్ అయిపోయే అవకాశం ఉంది. సెకండ్ ఒక అనుభవం వచ్చిన తర్వాత వచ్చే ప్రేమ మరింత బావుంటది అన్న ఒక యాంగిల్ కూడా దీంట్లో చూపించారు. అయితే ఇక టెక్నికల్ విషయానికొస్తే మణిశర్మ చాలా చేశాడు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అంటే ఈ ఆహ్, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ వీళ్ళ తర్వాత ఒక రకంగా క్యారెక్టర్ లాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని తేగలిగాడు మణిశర్మ. ఆయన ముందు నుంచి కూడా మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చేస్తాడు. దీంట్లో కూడా ఇదుంది. అలాగే పాటలు కూడా అన్నీ గొప్పగా లేకపోయినా కొంతవరకే. 'గుర్తుందా' అనే ఒక పాట, 'గుర్తుందా' పాట ఒకటి బావుంది. అలాగే కొన్ని ఆహ్, పాటలు కూడా పర్వాలేదు. బట్ అంత గొప్పగా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఆయన చేశాడు. చాలా ఆర్డినరీ సీన్స్‌ను కూడా ఎలివేట్ చేయడంలో మనకి మణిశర్మ బీజీఎం అనేది బాగా పనిచేసింది. కెమెరా వర్క్ కూడా విశ్వాస్ డేనియల్ చాలా చేశాడు. చెన్నై లొకేషన్స్ అవన్నీ తీసుకురావడం, అంటే ఒక రొమాంటిక్ కామెడీకి, రొమాంటిక్ డ్రామాకి కావాల్సిన కలర్ ప్యాలెట్ వాడడం, డైనమిజం చూపించడం అవన్నీ కూడా చాలా చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కూడా లైటింగ్ ప్యాటర్న్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ ఎడిటింగే మేజర్ ప్రాబ్లమ్. ఇది 3 గంటల తీయాల్సిన సినిమా కాదు. కనీసం ఒక 20 నిమిషాలు లేపేయొచ్చు. ఎడిటింగ్ కొద్దిగా షార్ప్‌గా ఉండాల్సింది. అంటే ఈ మధ్య ఇదొక పిచ్చి పట్టిన జనాలకి 3 గంటల సినిమా, 3 గంటల సినిమా అని తీసిందంతా కూడా సినిమాలో పెట్టాలన్న ఇది కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ దగ్గరే స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలామంది చేయట్లేదు. డబ్బులున్నాయి కాబట్టి స్క్రిప్ట్‌లో రాసిందంతా తీసేయడం. మళ్ళీ ఇంత కష్టపడి తీసాం కదా, ఇది ఉంచుదాంలే అనుకోని ఉంచడం. ఇది ఇబ్బందికరం. అందుకనే హాలీవుడ్‌లో కిల్లింగ్ ద బేబీస్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే నీకు నచ్చిన సీన్‌లను కూడా నువ్వు చంపేయాలి. అది ఆ కథకి సూట్ కాదు, ఇబ్బందిగా ఉంటుందనుకుంటే. అలాంటి ప్రయత్నం చేయకుండా లెంగ్త్‌లు పెట్టడం అనేది ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది. చాలా చోట్ల షార్ప్‌గా కట్ చేసి ఉండొచ్చు. అది చేయకపోవడం ఈ సినిమాకి ఒక మైనస్సు. ప్లస్సులు చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. చాలా ఎంగేజింగ్‌గా, కొత్తగా అనిపిస్తుంది. అందువల్ల సెకండ్ హాఫ్ అలాగా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్‌తో సెకండ్ హాఫ్‌ని కొన్ని చోట్ల ఇబ్బంది అయినా కూడా దాన్ని అధిగమిస్తారు ప్రేక్షకులు. అలాగే ఇద్దరి పెర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి చాలా మంచి అసెట్టు. అలాగే ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ ప్లే చాలా అసెట్టు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక మైనస్లు చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ అనీవెన్‌గా ఉంది. అక్కడక్కడ బాలేదు. ప్రెడిక్టబిలిటీ కూడా ఉంది. చాలా చోట్ల మనం ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనేకం చూసేసి ఉంటాం కాబట్టి ప్రెడిక్టబిలిటీ ఉంది. లెంగ్త్ కూడా దీనికి మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా నా రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5.